ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగమని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో గల టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసి సీట్లు పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనము 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందినప్పటికీ మనకంటూ సొంత చట్టం ఒక రాజ్యాంగం ఏర్పడింది మాత్రం 1950 జనవరి 26న అని గుర్తు చేశారు. ఆ రోజునే మన దేశం పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా అవతరించిందని తెలిపారు. అందుకే ప్రతి ఏటా ఈ రోజును మనం ఎంతో గర్వంగా జరుపుకుంటామని వివరించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా బృందం పాల్గొన్నారు. ఎంత ప్రేమ ఉంది నీ మీద? ఎవరికి చెప్పాలి అట్లా దించలే వాళ్ళకు. అందరికి ఎప్పుడైనా సీను చూసి వస్తుంది వీడియోనే. మీరు షూపూరి వేనన్నా సైడ్ కుంటా ఎవరైనా ఫోటో ఉంటుంది, ఎవరైనా ఫోటో ఉంటుంది. జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉచ్చల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలహిత రంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय। భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకలకు హాజరైన పాత్రికేయ మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని బ్రిటిష్ రాజ్యాంగానికి అంతకాలం బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం పాలించుకున్న మన దేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రాసుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక కమిటీ, రాజ్యాంగ కమిటీకి అధ్యక్షత వహించినటువంటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ స్క్రీనింగ్ కమిటీకి అధ్యక్షత వహించి ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను కూడా పరిశీలించి మనకంటూ ఒక భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం ఉండాలి, మన దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి రాజ్యాంగం ఉండాలనే దాన్ని రూపకల్పన చేసి మనకు అందించిన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించుకుంటూ సుమారు 76 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ రాజ్యాంగంలో మనం కాలానుగుణంగా మార్పులకు అనుగుణంగా చాలా సవరణలు కూడా చేయడం జరిగింది. ఇంకా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం అవసరం అనుకుంటే ఎన్ని రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక ఉద్దేశాలను దెబ్బతీయకుండా రాజ్యాంగాన్ని మనం సవరణ చేసుకోవాలి. అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ముందే ఉంచి ప్రజాస్వామ్యం మంచి పద్ధతిలో పరిడవిల్లాలంటే మీడియా అనేది కూడా ఒక 4th పిల్లర్, 4వ స్తంభంగా ఉంటుందని అప్పుడే ముందే అనుకున్నారు. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణలో, ప్రజాస్వామ్యం పరిరక్షణలో మీడియా పాత్ర చాలా కీలకం. అలాంటి మీడియాను అయితే ఈ మధ్య కాలంలో మీడియాకు కొంత విపరీత ధోరణులు ప్రవేశించాయి. మీడియాను అణచివేసే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. మీడియా పత్రికా స్వేచ్ఛను అణచివేసినట్టయితే రాజ్యాంగం కూడా దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన మీడియా స్వేచ్ఛను కాపాడు కోసం మనమంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం
ఉంది కాబట్టి ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ విషయాన్ని మనందరం కూడా గమనంలోకి తీసుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 200 ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో బానిసలుగా బతికిన మనకి స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణ త్యాగాలను చేసి స్వాతంత్రాన్ని సాధించుకొని స్వేచ్ఛావాయువులను పీల్చిన సందర్భంగా మన దేశానికి మంచి ప్రజాస్వామ్యం ఉండాలి, ఒక రాజ్యాంగం అంటూ ఉండాలని చెప్పేసి ఒక మంచి రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగం మన భారత్లో ఉన్నదన్నది ఒక సంకేతం ఉండేలా తీర్చిదిద్ది ఆ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలా రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా మరొకసారి జిల్లా ప్రజలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, జెండా పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున మరొకసారి నమస్సుమాంజలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల జిల్లా పాత్రికేయులకు, ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ జర్నలిస్టుల హక్కుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. ఏవైతే జర్నలిస్టుల హక్కులు ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించి రాష్ట్ర స్థాయిలో మరియు కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్న వారి పరిధిలో ప్రత్యేక చట్టాలు తయారు చేసి సమాజంలో 4వ స్తంభమైన పాత్రికేయ వృత్తిని మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా TUWA IJU యూనియన్ పక్షాన నేను కోరుతున్నాను. आज प्रेस क्लब ज़िला सदर चीटी श्रीनिवास की क़यादत में ज़िला ऑफिस पर परचम कुशाई 26 जनवरी यूम जमहूरिया तक़रीब का इनाक़ाद अमल में लाया जा रहा है। सारे मुल्क में हिंदुस्तान एक आज़ाद मुल्क और इस मुल्क में हम कौमें रहती हैं मिलजुल कर। इसी मकसद से डॉक्टर BR अम्बेडकर साहब की क़यादत में एक दस्तूर बनाते हुए जमहूरियत को ख़तियत दिया गया, जिसमें तमाम को एकसा मसावी हुकूक़ दिए गए। ऐसा मुल्क दुनिया भर में एक मिसाली हिंदुस्तान मुल्क है, जहाँ पर हर कौम को बोलने का, रहने का हक़ है। इसमें सहाफ़त को भी एक जमहूरियत का चौथा पिल्लर का दर्जा दिया गया। लेकिन अफसोस कि आज जमहूरियत में सहाफ़त पर जो आए दिन हमले हो रहे हैं ये मुनासिब नहीं है। सहाफ़ियों के मसाइल को भी नज़रअंदाज किया जा रहा है। हम इस मौके पर मुतालिबा करते हैं कि सहाफ़ियों के मसाइल को जल्द से जल्द हल किया जाए। और इस मौके पर मैं तमाम जो भी मेरे सहाफ़ी ब्रदर इस तकरीब में शिरकत किए, मैं उनको मुबारकबाद पेश करता हूँ।